సింహాచలం చందనోత్సవంలో దుర్ఘటనలో విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి త్రిసభ్య కమిటీని సిపిఎం విశాఖ జిల్లా ప్రతినిధి బృందం ఈరోజు సర్క్యులర్ హౌస్లో కలిసింది, వినతిపత్రం ఇచ్చింది. ఇందులో మేము పేర్కొన్నది ఈ దుర్ఘటన మీద సమగ్రమైనటువంటి నిష్పక్షపాత విచారణ జరిపించాలి, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా దోషులు కఠినంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని మేము కోరడమైంది. మొత్తం సింహాచలం దేవస్థానం ప్రసాద పథకంలో భాగంగా నిర్మాణమవుతున్న పనుల్లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, నాసిరకం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 54 కోట్ల రూపాయల పనుల్లో అత్యంత నాసిరకంగా పనులు జరగడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని కమిషన్ దృష్టికి మేము తీసుకెళ్ళాం. రక్షణ కూడా ప్రజలను రక్షించాలి, ఆ రక్షణ కూడా ప్రజలను రక్షించింది, భక్తులను రక్షించింది, దేవుడి పట్టును పెట్టుకుంది. దీనికి ప్రధాన కారణం నిర్మాణ లోపం. 10 ఎత్తుల ఉన్నటువంటి గోడని నీ రిటర్నింగ్ ఇవ్వాలంటేనే బలమైన కాంక్రీట్తో బలమైన పునాదితో నిర్మించాలి. వీడు కార్పొరేషన్ కడుతున్నటువంటి రక్షణ గోడలన్నీ కాంక్రీట్తో కడుతున్నారు. గతంలో రాయితో కట్టేవాళ్ళు, ఇప్పుడంతా ఆర్సీసీ మొత్తంతా కూడా కాంక్రీట్తో కడుతున్నారు. అట్లాంటిది కొన్ని వేల మంది భక్తులు నిరంతరం దైవదేశాలకు వచ్చినటువంటి సింహాచలంలో ఇటుకల గోడలతో ఎటువంటి పునాదులు లేకుండా గోడ నిర్మించారని చెప్పినంటే ఇది అవినీతి కాదు, ఇంకెవడే ఉంది. ఖచ్చితంగా ఇందులో టాప్ టు బాటం ఇది కేవలం కాంట్రాక్టరు, స్థానిక అధికారులు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం తల పాత్ర స్పష్టంగా ఇందులో ఉంది. రాజకీయ అవినీతి ఉంది ఇందులో, అవినీతి వల్లే నాశనక పనులు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పని మేము కమిషన్ కోరడం జరిగింది. రెండవది, ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఇది సరికాదు, న్యాయసమ్మతం కాదు. ఇది ప్రతి ఒక్కరికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కోరాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ తుమ్ముతో ఊడిపోయి ముఖ్యమైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇది ఎందుకు పనికిరాంది, ఇది అందుకే పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలి అని చెప్పని మేము కోరడం అయింది. క్షతగాతుల విషయంలో 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. పూర్తి అంగవైకల్యం పొందేటటువంటి వాళ్ళకి పూర్తి నష్టపరిహారంతో పాటు వారికి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పని మేము కమిషన్ కోరడం అనేది ఆ విధంగా సిఫార్సు చేయమని చెప్పి కమిషన్ కోరడం జరిగింది. అలాగే మొత్తం ఈ చందనోత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసింది. మంత్రుల కమిటీ బాధ్యత ఏంటండి? మొత్తం ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ చేయాలి, నిర్మాణాలన్నీ చెక్ చేయాలి, భద్రత కట్టుదిట్టంగా ఉందో లేదో చూడాలి. టోటల్ ఈ కమిటీ బాధ్యత వహించాలి. కానీ దీని మీద ఎటువంటి బాధ్యత లేనట్టు ఈరోజు కమిటీ కింద స్థాయి ఉన్నటువంటి అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద నెట్టేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు వివిధ మీడియాను పత్రికలు వస్తున్న విషయం. మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి మంత్రుల కమిటీ వహించాలి. వారిది పూర్తి బాధ్యత. కాంట్రాక్టర్ మీద, స్థానిక అధికారుల మీద చర్య ఉండాలి, అందులో డౌట్ లేదు. కానీ పూర్తి బాధ్యత రాష్ట్ర మంత్రివర్గం మీద ఉంది, కమిటీ మీద ఉంది. అటువంటి చర్య తీసుకునే విధంగా కమిషన్ తమ విచారణ జరిపించాలని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం ప్రతినిధి బృందం కమిటీని కోరడం అయింది.